తమలాంటి వాళ్ళు ఇలాంటి కంపెనీకి ఎండీగా వ్యవహరించడం మా అందరి దౌర్భాగ్యం. తమల నిర్వహణ మూలంగానే ఈ కంపెనీ ఎదుగు బతుకు లేకుండా ఇలా అఘోరిస్తోంది. అయినా ఆడవాళ్ళు వంటింట్లో పనిచేసుకోవాలి. పైగా తమరలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆడవాళ్ళు అసలు కంపెనీల వైపు కన్నెత్తైనా చూడకూడదు. ఆశకు కూడా ఓ హద్దంటూ ఉండాలి. క్యారెక్టర్ లేని ఆడవాళ్ళు కంపెనీలను నడుపుతుంటే అవి బాగుపడతాయా? కల్లో మాట. అయినా తమకు అసలు కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి టైం ఎక్కడుంది? మీకు ఇంటి దగ్గరే తీరనంత పని. పెళ్లి కాకపోయినా పాపం ఓ బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇరవై 24 గంటలు ఆయనతో ఏకేకలు పక్కపక్కలు. దానికే టైం చాలదు మీకు. ఇక కంపెనీ ఎప్పుడు గుర్తుకు రావాలి? కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ కంపెనీలో పెట్టుబడిగా షేర్ హోల్డర్స్ పెడితే తమరేమో ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని అనేది ఏముందండి, ఇదంతా మీ తప్పు కాదు, మీ పుట్టుక తప్పు. తమలాంటి ఆడవాళ్ళ కంపెనీ బాధ్యతలు చేపడితే దానికి అసలు పరువు మర్యాద మిగులుతాయా? అసలు మనుగడే ఉండదు. అసలు ఇది కంపెనీయే కాదు, మీలాంటి వాళ్ళ విచ్చలవిడితనానికి వేదికగా మారిన ఓ క్లబ్బు. మిస్టర్ బాలకృష్ణ, మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు. మీరు ఈ కంపెనీలో 49% షేర్స్ కొన్నంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చని అనుకోవద్దు. మీరు నాకు చెప్పొచ్చారా? అయినా అంత ఆవేశం దేనికి? ఉన్నమాటేగా అంటున్నాను. 4 ఏళ్ళుగా కంపెనీ ప్రాఫిటబిలిటీ ఏమాత్రం పెరగలేదు, ఎదుగు బదుగు లేకుండా పోయింది. ఇదంతా ఈవిడి గారి మూలంగానే కదా. మీలాంటి వాళ్ళు ఈవిడిని వెనకేసి రాబట్టే పరిస్థితి ఇలా తయారైంది. అయినా ఉన్నమాట అంటే అంత ఉలికెందుకో? కంపెనీ బాగోగులు చూసుకోవడం ఓ షేర్ హోల్డర్గా నా కనీస బాధ్యత. మేనేజ్మెంట్ నిలదీసి సరైన దారిలో నడిపించడం నా కర్తవ్యం. నేనేం కాని మాటలు మాట్లాడడం లేదు. మీకు అంతగా ఈ మాటలు వినడం ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇందులో బలవంతం ఏం లేదు. కానీ నన్ను మాట్లాడనివ్వకుండా చేసే అధికారం మీకేమాత్రం లేదు. మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. కాస్త సంస్కారయుతంగా మాట్లాడమని చెప్తున్నాను, అంతే. అబ్బా, ఆ మాత్రం సంస్కారం మాకు ఉంది. అయినా ఏం చూసి ఈవిడికి గౌరవం ఇవ్వాలి? కంపెనీల్లో బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఎంతో ఉన్నతమైన వాళ్ళు అయి ఉండాలి. ఈవిడందుకు పూర్తిగా విరుద్ధం. ఈవిడికి అసలు ఒక నీతి లేదు, జాతి లేదు. పెళ్లి చేసుకోకుండానే ఓ కూతుర్ని కంది. ఆవిడ గారు ఎలా పుట్టుకొచ్చిందో ఎవరికీ తెలీదు. మెళ్ళలో మంగళసూత్రం ఉండదు. ఇంట్లో బాయ్ ఫ్రెండ్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటాడు. చిచి, మీరు కాబట్టి ఇలాంటి ఆవిడ్ని ఇంకా ఈ పదవిలో కొనసాగిస్తూ వచ్చారు. ఇక ముందు అలా జరగదు. ఈవిడికి అసలు పదవిలో కొనసాగే హక్కు లేదు. కంపెనీ బోర్డుకి ఎన్నికలు జరిపిస్తే ఈవిడ పరిస్థితి తారుమారవుతుంది. అందులో అనుమానం లేదు. ఇలాంటి వాళ్ళు పదవికి రాజీనామా చేస్తే కానీ ఈ కంపెనీ పరువు ప్రతిష్టలు ఊపిరి పోసుకోలేవు. ఇలాంటి వాళ్ళు ఈ పదవిలో ఉంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన కంపెనీకి లోన్స్ ఇవ్వరు. తద్వారా అందరం నష్టపోతాం. కంపెనీ అభివృద్ధి చెందకపోతే అందరం వెనకబడిపోతాం. ఈ విషయం అందరికీ తెలిసిందే. నేను ఈ మాటలను ఆవేశంతో అనడం లేదు, బాగా ఆలోచించే చెప్తున్నాను. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవడం మంచిది. ఈవిడ ఎండీ పదవికి అర్హురాలు కాదు. ఈవిడిని వెంటనే ఆ పదవి నుంచి తీసేస్తేనే ఈ కంపెనీకి మనుగడ. నేను చెప్పే దాని గురించి మీరందరూ శాంతంగా ఆలోచించండి. ఎంతకన్నా వేరే గత్యంతరం లేదు. అసలు ఇలాంటి ఆడవాళ్ళ ముందు నుంచోవాలంటే అసహ్యం వేస్తూ ఉంటుంది. అలాంటిది కంపెనీ ఎండీగా ఎలా యాక్సెప్ట్ చేయగలం? బాలకృష్ణ గారు, మీరు ఎజెండాలో లేని విషయాలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ స్టిక్ టు ది ఎజెండా. అవతల కొంపలంటూ పోతుంటే ఎజెండా అంటారేంటి? ఈ కంపెనీ మూలానికే మందు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. పైకి చెప్పుకోలేక మీరందరూ మౌనంగా ఉన్నారు, కానీ మీ అందరి మనసులో కూడా ఇదే భావన ఉందని నాకు తెలుసు. సార్ ప్లీజ్, మీరు కూర్చుంటే మేడం రిపోర్ట్ చదువుతారు. ఇప్పటికే ఆలస్యం అయింది. ఏమని చదువుతారు ఆవిడ రిపోర్ట్? అందులో అన్ని అబద్ధాలే ఉంటాయి. ఇప్పటిదాకా నేను మాట్లాడినవే నిజాలు.
అయినా మీ అందరితో గొడవ దేనికి? మేడం ప్లీజ్ మీటింగ్ స్టార్ట్ చేయండి. ప్లీజ్ మేడం, లేట్ అవుతోంది. సారీ మేడం, జరిగిన దానికి మేమందరం బాధపడుతున్నాం. బాలకృష్ణ గారి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. రండి మేడం, ప్లీజ్. ఆ రిపోర్ట్లు అన్ని అబద్ధాలే ఉన్నాయి. మీ చేతకాంతనాన్ని అందంగా వెనకేసుకొచ్చారు. అందమైన మాటలు అంకెల్ని తారుమారు చేయలేవు. తళుకు బెళుకులతో చాకచక్యంతో బాయ్ ఫ్రెండ్స్ని బుట్టలో పడేయగలరేమో కానీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మీరు మిస్లీడ్ చేయలేరు. ఏముందని చదవడానికి? ఏ యూనిట్ చూసినా 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. కంపెనీకి ఇంతకు ముందు లాభాలు తీసుకొచ్చిన ఫ్రూట్ జ్యూసెస్ యూనిట్ కూడా ఇప్పుడు చతికిలు పడిపోయింది. మార్కెట్లో కాంపిటీషన్ ఎదుర్కోలేకపోతుంది. ఇదంతా మీ నిర్వహణ మూలంగానే. కారణాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం మీలాంటి వాళ్ళకే చెల్లుతుంది. అయినా ఫ్రూట్ జ్యూసెస్ యూనిట్ గురించి మీకేం తెలుస్తుంది? 15 ఏళ్లుగా ఆ యూనిట్ ని నేను నడిపిస్తున్నాను. దాని గురించి మాట్లాడే అర్హత, అధికారం మీకు లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఇక్కడ నేనేమైనా మాట్లాడొచ్చు. ఈ కంపెనీ బాగోగులన్నీ చూసుకునే అధికారం, హక్కు నాకున్నాయి. మీరు డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకే ఆ యూనిట్ అలా వెనకబడిపోయింది. ఇఫ్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్, ఐ యామ్ నాట్ విల్లింగ్ టు కంటిన్యూ ఇట్. ఆర్గ్యూ చేయడం నాకేం సరదా కాదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నిలదీయాల్సి వచ్చింది. అయినా అవతల కొంపలంటూ పోతుంటే తాపీగా కూర్చుని కూల్ డ్రింక్స్ ఇచ్చాడు నా వల్ల కాదు. ఇంతకాలంగా ఈ బోర్డు మీటింగుల్లో అదే జరిగిందేమో. అందుకే కంపెనీ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా మేల్కోవడం మంచిది. మీ హద్దులు మీరు మర్చిపోతున్నారు. ఈ కంపెనీ బాగోగుల గురించి మీరా మాట్లాడేది? చిన్న మొక్కగా ఉన్న దీన్ని నేను మహావృక్షంగా మార్చాను. శాఖోపశాఖలుగా విస్తరింపజేశాను. ఇందులో ఉండే సాధక బాధకాల గురించి మీకేం తెలుసు? ఇవాళ కొత్తగా జాయిన్ అయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేడం, నేను ఈ కంపెనీకి కొత్తేమో కానీ వ్యాపారానికి కాదు. ఇంతకంటే గొప్ప కంపెనీలనే నేను నిర్వహిస్తున్నాను. ఆడలేక మధ్యలోడు అన్నట్టు మీ లోపాలు వేరే కారణాలు చూపి సమర్థించుకోవాలని చూడొద్దు. దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ బిగ్ ఫెయిల్యూర్ ఆన్ యువర్ పార్ట్. కానే కాదు, సందు దొరికింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవునులేండి, మీరసలు ఈ కంపెనీలోకి రహస్యంగా దూరింది అందుకే కదా. పని కట్టుకుని మమ్మల్ని దుమ్మెత్తిపోయడానికే మీరు ఇందులోకి చేరారు. అందులో అనుమానం లేదు. లేకపోతే మీరు ఇలా మాట్లాడరు. మీరు లిమిట్స్ మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆ పని చేస్తున్నది మీరా, నేనా? ఇప్పటికే మీరు చాలా ఎక్కువగా మాట్లాడారు. మీరెంత రెచ్చగొట్టినా నేను రియాక్ట్ కాలేదు. నా దగ్గర సమాధానం లేక కాదు, సంస్కారం తెలుసు గనక. బోర్డు మీటింగ్లో ఎలా ప్రవర్తించాలో మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అందుకే సంయమనంతో వ్యవహరించాను. ఇన్ని నీతి సూత్రాలు వల్లిస్తోన్న తమరు ఈ కంపెనీలోకి ఎలా దూరారో మర్చిపోయినట్టున్నారు. మీకు నిజంగా ధైర్యం ఉండి ఉన్నట్టయితే దొంగచాటుగా మా షేర్ హోల్డర్స్ ని అప్రోచ్ అయి వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ కంపెనీలోకి దూరేవాళ్ళు కారు. పైగా ఈ విషయం మాకు చెప్పొద్దని షేర్ హోల్డర్స్ ని ఒత్తిడి పెట్టుండేవాళ్ళు కారు. మీరిలా చేసి ఈ కంపెనీలోకి అడుగు పెట్టారంటే మీ లక్ష్యం ఏంటో స్పష్టం అవుతోంది. ఎటువంటి ఎథిక్స్ లేని మీలాంటి వాళ్ళతో మాట్లాడటమే నాకు ఇష్టం ఉండదు. ఇకనైనా మీ కుసంస్కారాన్ని, కుయుక్తుల్ని కట్టిపెట్టి బోర్డు మీటింగ్ ని సజావుగా జరిగేలా మాకు సహకరించండి. నాది కుసంస్కారమా? నావి కుయుక్తులా? కుళ్ళు కుతంత్రాలు తమరికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియవు. అవి అసలు మీ ఇంటి పేరు. డబ్బు కోసం ఏమైనా చేస్తావు. ఎంతమందినైనా మోసం చేసి అనుకున్న సాధిస్తావు. అవన్నీ చేసి నువ్వు ఎంత దూరం వచ్చావు.
నేను ఇంతకు ముందు అన్నట్టు నీ వ్యక్తిగత జీవితం చాలా నీచమైంది. ఏ రకంగా చూసినా నువ్వు ఈ పదవికి అర్హురాలు కావు. మీకెన్నిసార్లు ఎంతమంది చెప్పినా మీ ధోరణి మార్చుకోవడం లేదు. పదే పదే నా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఐ కాంట్ టాలరేట్ ఇట్ ఎనీమోర్. ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అసలు వ్యక్తిగత జీవితానికి వ్యాపారానికి మధ్య ఉన్న గీతం చెరిపేసింది నువ్వు. నీ వ్యక్తిత్వాన్ని నేను బిజినెస్ గా మార్చేశావు. నీ క్యారెక్టర్నే పణంగా పెట్టి అదే ఒక బిజినెస్ గా మార్చి ఇక్కడ దాకా వచ్చావు. చిచ్చి, అసలు నీకు సిగ్గు లేకపోయినా ఇవన్నీ మాట్లాడాలంటే నాకు అసహ్యం వేస్తోంది. I am very sorry. I can't continue this meeting anymore. I apologize for my sudden exit. మేడం No, please don't stop me. సహనం పేరుతో ఇదంతా భరిస్తే ఆ పదానికి అర్థమే లేకుండా పోతుంది. సంస్కారాన్ని చేతగాని తన కింద జమ కట్టక ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఆయన గారికి ఉచ్చం నీచం తెలిసొచ్చాకే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. తన చీకటి బతుకు గురించి ప్రస్తావించేసరికి తలెత్తుకోలేక ఇక్కడి నుంచి పారిపోతోంది. ఇప్పటిదాకా ఈ నిజాల గురించి ఈవిడి గారిని ఎవరూ నిలదీయలేదు. అందుకే మహారాణిలాగా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇక ముందు ఈవిడి గారి ఆటలు సాగం. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అ డౌన్ఫాల్. మేడం 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 ఇక నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా నా ఇష్ట ప్రకారమే తీసుకోవాలి. కంపెనీ ఇప్పుడు నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి నడవాల్సి ఉంటుంది. తమలాంటి ఆడవాళ్ళ కంపెనీ బాధ్యతలు చేపడితే దానికి అసలు పరువు మర్యాద మిగులుతాయా? ఈవిడ ఎండి పదవికి అర్హురాలు కాదు. ఈవిడికి అసలు ఒక నీతి లేదు, జాతి లేదు. పెళ్లి చేసుకోకుండానే ఒక కూతుర్ని కంది. మెళ్ళలో మంగళసూత్రం ఉండదు. ఇంట్లో బాయ్ ఫ్రెండ్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటాడు. డబ్బు కోసం ఏవైనా చేస్తావు. నీ వ్యక్తిత్వాన్ని నేను బిజినెస్ గా మార్చేశావు. నీ వ్యక్తిగత జీవితం చాలా నీచమైంది. ఏ రకంగా చూసినా నువ్వు ఈ పదవికి అర్హురాలు కావు. కనకపు సింహాసనం మీద సురకాన్ని కూర్చోబెట్టినంత మాత్రాన దాని బుద్ధి మారుతుందా? చీప్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాడికి చీప్ బుద్ధులే ఉంటాయి. అవి ఎప్పటికీ మారవు. హలో మేడం, ఎలా ఉంది మన దెబ్బ? అప్పుడే ఉంది. ఇది మొదటి రోజు మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ. కోటలో పాగా వేస్తానని నువ్వు ఊహించుకోలేదు. ఇక ముందు జరిగేవన్నీ నీ ఊహకు అందకుండానే ఉంటాయి. ఐ ప్రామిస్, దెబ్బ మీద దెబ్బ తగులుతూ పోతూ ఉంటే నువ్వు బెక్క చచ్చిపోయి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతావు. నీ వేలితో నీకన్నే పొడుస్తాను. నీ కంపెనీని నామరూపాలు లేకుండా చేస్తాను. ఏ నడమంత్రపు సిరి చూసుకుని నువ్వు నీ కూతురు తెగరెచ్చిపోయారో దాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు బాలకృష్ణే కాదు. నీకు ఇవాళ నుంచి నిద్ర అనేదే లేకుండా పోతుంది. నువ్వు చేసిన పాపాలకి తగిన శిక్షను అనుభవిస్తావు.
ఇది మొదటి రోజు మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ. నీ వేలితో నీకన్నే పొడుస్తాను. నీ కంపెనీని నామరూపాలు లేకుండా చేస్తాను. ఏ నడమంత్రపు సిరి చూసుకుని నువ్వు నీ కూతురు తెగ రెచ్చిపోయారో దాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. శాడిజానికి కూడా ఓ హద్దు అంటూ ఉండాలి. జస్ట్ డోంట్ బాదర్ మీ ఎనీమోర్. హలో హలో సుప్రతీక, నేను రమేష్ని మాట్లాడుతున్నాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? హలో, మాట్లాడవేంటి? ఏమైంది? సుప్రతీకేనా మాట్లాడేది? హలో 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 సుప్రతీక, గుడ్ ఈవినింగ్. నేను రమేష్ని మాట్లాడుతున్నాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎనీథింగ్ రాంగ్? అబ్బే ఏం ఏం లేదు. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ అబౌట్ యూ? ఇందాక బాగా డిస్టర్బ్డ్గా మాట్లాడావు. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? ఏం ఏం లేదు. మీరు మీరెక్కడున్నారు ఇప్పుడు? ఇంటర్లాకిన్లో ఉన్నాను. ఇక్కడ మీటింగ్ అనుకున్న దానికన్నా ఓ 2 రోజులు ముందుగానే అయిపోయేలా ఉంది. నేను ఇక్కడ ఉన్నట్టు నిన్న సమతకి ఫోన్లో చెప్పానే, నీకు చెప్పలేదా? లే లేదు. ఐ సీ. ఇంతకీ నువ్వెందుకు అలా ఉన్నావు? ఏం లేదు, మామూలే. ఆఫీస్లో ఏదో టెన్షన్. ఆఫీస్లో టెన్షనా? ఏమైంది? అబ్బే ఏం లేదు, జస్ట్ ఏ రొటీన్ ప్రాబ్లం. మీరు దాని గురించి ఆలోచించొద్దు. లేదు, రొటీన్ ప్రాబ్లమ్స్ గురించి నువ్వు ఇంతగా ఫీల్ అవ్వవు. ఇందాక చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. అబ్బే అలాంటిదేం లేదు. కాదు, నువ్వు నా దగ్గర దాస్తున్నావు. మీరంత దూరం వెళ్ళి ఇక్కడ విషయాల గురించి ఎందుకండి ఆలోచించడం? దూరంగా ఉన్నాను కాబట్టి నాకు విషయాలు తెలియకూడదు అనుకుంటున్నావా? మనిషిని నేను ఇక్కడున్నా, నా మనసంతా అక్కడే ఉంది. ఏం జరిగిందో చెప్పు. ఏవీ జరగలేదు. నా మాట మీద నమ్మకం లేదా? నీ మనసు మీద నమ్మకం లేదు. అది చాలా సున్నితమైంది. ఎవరేమన్నా తట్టుకోలేదు. మామూలుగానే నువ్వు చాలా గుంభనంగా ఉంటావు. నీ మనసులో మాటల్ని ఎవరికీ చెప్పవు. పైగా ఇప్పుడు నేను ఇక్కడున్నాను కాబట్టి నాకు ప్రాబ్లమ్స్ గురించి చెప్పి బాధ పెట్టడం దేనికి లేని అనుకుంటూ ఉండుంటావు. అలాంటిదేం లేదు. కాదు, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఆఫీసులో ఏం జరిగింది? అబ్బా ఏం జరగలేదు, నేను చెప్తున్నాను కదా. మొన్న మేనేజర్తో మాట్లాడినప్పుడు ఇవాళ బోర్డు మీటింగ్ అని చెప్పినట్టు గుర్తు. అక్కడ ఏమైనా జరిగిందా?